గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం గోల్కొండ పాలకులు కుతుబ్ షాహీ వంశం యొక్క పరిపాలన విధానాన్ని తెలుసుకోబోతున్నాం. కుతుబ్ షాహీలో క్రీశకం 1518 నుంచి క్రీశకం 1687 వరకు దక్షిణ భారతదేశంలో గోల్కొండను కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు. అయితే వీళ్ళ పరిపాలన, కుతుబ్ షాహీల పరిపాలన భారతదేశాన్ని ఢిల్లీని కేంద్రంగా పరిపాలించినటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్ల కంటే గుల్బర్గాను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించినటువంటి బహమనీ సుల్తాన్ కంటే కూడా చాలా సమర్థవంతంగా ప్రజారంజకంగా వీళ్ళు పరిపాలన సాగించారు. అంటే వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కానివ్వండి, బహమనీ సుల్తాన్ల పరిపాలన కానివ్వండి, ఆ రెండు రాజవంశాల పరిపాలన కంటే కూడా మెరుగైన పరిపాలన దక్షిణ భారతదేశంలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో అందించిన ఘనత ఈ యొక్క కుతుబ్ షాహీ వంశానిది. కుతుబ్ షాహీ వంశం వాళ్ళు ప్రజారంజకమైనటువంటి పరిపాలన వ్యవస్థను రూపొందించారు, దాన్ని అమల్లో పెట్టారు, ఆచరణలో పెట్టారు. అదేవిధంగా తెలుగు ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను గెలిచి వీళ్ళు నేటి తరానికి చెందిన పాలకులకు మార్గదర్శకులు అయ్యారు, ఆదర్శంగా నిలిచారు. పరిపాలన అంటే ఏ విధంగా చేయాలి, ప్రజారంజకమైన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఈ కుతుబ్ షాహీల యొక్క పరిపాలన. అయితే మరి కుతుబ్ షాహీల పరిపాలనకు ఆధారాలు ఏంటి, వీళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది చెప్పేందుకు ఆధారం ఏంటిది అని అంటే, ఈ కుతుబ్ షాహీల యొక్క పరిపాలన, రాజకీయ వ్యవస్థ గురించి మనకు అదే కాలంలో రాయబడినటువంటి ఒక పుస్తకం ఉంది, గ్రంథం ఉంది. దాని పేరు బసాతినుల్ సలాతీన్. దాన్నే దస్తూరుల్ అమల్ అంటే అమలు చేసేటువంటి రాజ్యాంగం అని అర్థం. అది దస్తూర్ అంటే రాసుకున్నాం మనం, రాజ్యాంగం. దస్తూర్ ఉల్ అమల్ అంటే అమలు చేసినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఈ యొక్క పుస్తకం రాశాడు మీర్జా ఇబ్రాహీం జువేరీ రాసినటువంటి బసాతినుల్ సలాతీన్ లేదా దస్తూరుల్ అమల్. ఈ పుస్తకంలో మనకు విలువైన సమాచారం లభిస్తుంది. ఈ యొక్క ఇబ్రాహీం జువేరీ ఉన్నాడో ఇతను సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో అతనికి సమకాలీకుడు. ఇతను ఈ పుస్తకంలో బీజాపూర్ అయినటువంటి ఆదిల్ షాహీ సుల్తాన్ల యొక్క పరిపాలన విధానాన్ని, అదేవిధంగా ఇక్కడ గోల్కొండ సుల్తాన్లు అవుతున్నారో వీళ్ళు పరిపాలించే విధానాన్ని ఇందులో వివరించాడు ఈ యొక్క ఇబ్రాహీం జువేరీ. అయితే ఇతను అబ్దుల్లా కుతుబ్ షా అవుతున్నాడో అతని సమకాలీకుడు అని చెప్పి ప్రసిద్ధ చరిత్రకారుడు ఆచార్య హెచ్కే షేర్వానీ అవుతున్నాడో అతను తన పుస్తకం హిస్టరీ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీలో పేర్కొన్నాడు. అయితే ఈ దస్తూరుల అమలు ఎత్తున్నాడో రచించాడో అందులో అతను సుల్తాన్ యొక్క విధులు, లక్ష్యాలు, అదేవిధంగా ఏ పని చేయాలి, రాజనీతి, దండనీతి, న్యాయ సూత్రాలు ఏంటి అని చెప్పి అందులో అన్నీ కూడా వివరించాడు ఈ యొక్క ఇబ్రాహీం జువేరీ తన పుస్తకము దస్తూరుల్ అమల్లో. అదేవిధంగా ఇతని యొక్క పుస్తకం బసాతినుల్ సలాతీన్ లేదా దస్తూరి అమల్లో ఒక చాప్టర్ అవుతుందో, ఒక అంకం అవుతుందో, ఆ అంకం మొత్తం కూడా రాజు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇతను చెప్పాడు. అందులో ఏం చెప్పాడంటే ధర్మప్రభువులు ప్రజాసేవకే అంకితం అవ్వాలని చెప్పాడు. కుతుబ్ షాహీ రాజులు లేక సుల్తాన్లు ధర్మప్రభువులుగా, ప్రజాసేవకి అంకితమైన సుల్తాన్లుగా, పరమసహనం గల వారుగా
ఇతను చెప్పాడు. అంతేకాకుండా వీళ్ళ పరిపాలన కనీసం నూట సుమారు 175 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా ఈ కుతుబ్షాహీ రాజులు ధర్మప్రభువులుగా, ప్రజాసేవకు అంకితమైన సుల్తాన్లుగా, పరమతాన్ని ప్రదర్శించిన సుల్తాన్లుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇతని యొక్క ఒక అంకం, ఒక పుస్తకంలో మొదటి అంకం లేదా మొదటి భాగంలో ఇతను సుల్తాన్ ఏ విధంగా ఉండాలి అని దాని గురించి వివరించాడు. అందులో ఏం చెప్పాడంటే, సుల్తాన్కు ధర్మం, న్యాయం రక్షించాలని, సుల్తాన్ అతను రాజు అనేతను ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ సూత్రాలను విస్మరించరాదని, అంటే న్యాయ సూత్రాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా పట్టుదల, దక్షత, నిజాయితీ ప్రదర్శిస్తేనే సుల్తాన్కు కీర్తి, రాజ్యానికి ఆదాయం పుష్కలంగా చేకూరుతుందని చెప్పాడు ఈ యొక్క రచయిత. అంతేకాకుండా ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూడాలని చెప్పి, న్యాయ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పి, అదేవిధంగా అబద్ధం చెప్పిన సాక్షులకు కఠినంగా శిక్షించాలని చెప్పి, ధర్మగంటం రాజస్థానంలో ఏర్పాటు చేయాలని చెప్పాడు ఈ యొక్క రచయిత. అంతేకాకుండా ప్రజల ఫిర్యాదులను క్రమబద్ధంగా పరిశీలించి సత్వర న్యాయాన్ని చేకూర్చాలని చెప్పి హితవు చెప్పాడు. తర్వాత హాజీలకు, ముఫ్తీలకు ప్రధాన న్యాయాధికారిని నియమించి నగదు రూపంలో జీతాలు చెల్లించాలని కూడా సూచించాడు ఈ యొక్క రచయిత, అంటే ఇబ్రాహీం జువేరి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాలు కూడా వీళ్ళకు, అంటే ఖాజీలకు, ముఫ్తీలకు లేక న్యాయాధికారులకు కేటాయించాలని చెప్పి రాశాడు ఈ యొక్క ఇబ్రాహీం జువేరి. అదేవిధంగా ఇంకొక చాప్టర్లో, ఇంకొక అంకంలో మంత్రులు ఏ విధంగా నియమించాలి అనే దాని మీద ఇతను అధ్యాయం రాశాడు. అందులో ఏం చెప్పాడంటే, మంత్రులు అనే వారు అవుతున్నారో వాళ్ళు నీతి పరులై ఉండాలని, నిజాయితీ పరులై ఉండాలని చెప్పి, విశ్వాస పాత్రులై ఉండాలని చెప్పి, అసంటి వాళ్ళనే, సమర్థులనే మంత్రులుగా నియమించాలని చెప్పి రాశాడు ఈ యొక్క రచయిత. అదేవిధంగా మంత్రులకు జాగీర్లు ఇవ్వాలి, కానీ ఆ జాగీర్లు 3 ఏళ్ల సమయం అయిన తర్వాత మళ్ళా మార్చాలని చెప్పాడు. అంతేకాకుండా ఈ సుల్తాన్ లేదా రాజు క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే తన మంత్రివర్గ సభ్యులకు మార్గదర్శనంగా ఉంటాడు, లేకుంటే వీళ్ళు కూడా సుల్తాన్ను అనుసరించాలని చెప్పాడు. అదేవిధంగా సుల్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన హుందాతనాన్ని దిగజార్చే విధంగా వ్యవహరించరాదన్నాడు. మంత్రివర్గ సమావేశాలకు కానీ, విధులకు కానీ, కార్యాలయాలకు కానీ ప్రతి మంత్రి, కొంత ఉన్నతాధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రతి మంత్రి తన శాఖకు సంబంధించినటువంటి అకౌంట్లు, జమా ఖర్చులను విధిగా సమర్పించాలని సూచించాడు ఈ రచయిత తన పుస్తకంలో దస్తూరుల్ అమల్లో. అదేవిధంగా ప్రజల సాధక బాధకాలను విధిగా సుల్తాను వివరించాలని చెప్పి, మంత్రివర్గ చర్చల సారాంశాన్ని గుప్తంగా ఉంచాలని చెప్పి, బయట చెప్పొద్దని చెప్పి వివరించాడు ఈ యొక్క దస్తూరే అమల్ రచయిత ఇబ్రాహీం జువేరి. అంతేవిధంగా కాకుండా ఈ రచయిత మంత్రివర్గం చేయవలసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను సూచించాడు. అందులో తన పుస్తకంలో ఇతను ప్రజలు, మంత్రిమండలి లేదా రాజు ప్రజలకు చేయవలసినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏంటియో వాటిని కూడా సూచించాడు. అందులో ఏం చెప్పాడంటే, ట్రంక్ రోడ్డు నిర్మించి మరమ్మతులు చేయించాలన్నాడు. అదేవిధంగా ఫీడర్ రోడ్లను శుభ్రంగా ఉంచాలని చెప్పి, పండుగలు, ఉత్సవాలు వచ్చిన సమయంలో ప్రజలు స్వేచ్ఛగా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపి అక్కడ రక్షణ ఏర్పాటు చేయాలన్నాడు. అదేవిధంగా రహదారులకు ఇరువైపులా నీరునిచ్చే వృక్షాలు నాటాలని చెప్పి, అదేవిధంగా రోడ్డు వెంట సరాయిలు నిర్మాణం చేపట్టాలని చెప్పి, ఈ సరాయిలలో ప్రభుత్వ ఖర్చులతో బాటసారులకు, పేదలకు భోజన వసతులు కల్పించాలని చెప్పాడు. అదేవిధంగా ట్రంక్ రోడ్డు పక్కన నీటిని వెదజల్లి ఆహ్లాదకరాన్నిచ్చేటువంటి ఫౌంటైన్లను ఏర్పాటు చేయాలని చెప్పి రాశాడు ఈ యొక్క ఇబ్రాహీం జువేరి. అయితే ఈ పుస్తకంలో ఉన్న చాలా నియమాలను కుతుబ్షాహీ రాజులు అమలు చేశారు, ఆదరించారు. అందువల్లనే వీళ్ళు నేటి తరానికి ఆదర్శప్రాయులయ్యారు. ఈ విధంగా ఈ యొక్క దస్తూరుల్ అమలు అవుతుందో దాన్ని అమలు పరుచుకుంటూ
ఈ కుతుబ్షాహీ రాజులు మంచి పేరు సంపాదించారని మనం చెప్పవచ్చు. ఇది వీళ్ళ పరిపాలనకు ఆధార గ్రంథం దస్తూర్ ఉల్ అమల్ లేదా బసాతినుల్ సలాతీన్. కుతుబ్షాహీల పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు తెలుసుకుంటాం మనం. అయితే కేంద్రంలో ఈ పరిపాలన కాలంలో కేంద్రంలో ప్రభుత్వానికి రాజే కేంద్ర బిందువు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదుందో అది మొత్తం కూడా సుల్తాన్ లేదా రాజు చుట్టే తిరిగేది. అదేవిధంగా ఈ కాలం నాటి దక్కన్ ఇస్లామీ రాజ్యాలన్నింటిలో కూడా ఇక్కడ కూడా అదేవిధంగా కొనసాగింది. రాజే బలవంతుడు, రాజుకు విశేషమైన అధికారాలు ఉన్నాయి, అతని మాటే శాసనం, అతడే సర్వ సేనాధిపతి. అయితే ఈ వంశంలో కొంతమంది రాజులు తమను తాము దైవాంశ సంభూతులమని చెప్పి భావించుకున్నారు. వారు తమను భగవంతుని ప్రతిరూపంగా జిల్లుల్లాగా ప్రకటించుకున్నారు. జిల్లుల్లా అంటే తమను భగవంతుని ప్రతిరూపంగా ప్రకటించుకోవడం. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అతని అల్లుడు అంటే అతని తర్వాత రాజధాని ఉంటే మొహమ్మద్ కుతుబ్ షా ఈ సిద్ధాంతాన్ని విశ్వసించారు. అందుకే వీళ్ళు చాలా హుందాగా జీవితాన్ని గడిపేవారు. విశాలమైన రాజప్రసాదాలలో విలాసవంతమైన జీవితం గడిపేవారు. సుల్తాన్ విదేశ రాయబారులను ఆహ్వానించే సమయంలో, యుద్ధానికి బయలుదేరే సమయంలోనూ సకల రాజహంగులతో హుందాగా బయలుదేరేవారు. అయితే ఈ కాలంలో పర్షియా రాజు షా అబ్బాస్ ఉన్నాడు. అతను గోల్కొండకు తన రాయబారిని పంపాడు. అయితే ఆ రాయబారి వచ్చి కలిసినప్పుడు సుల్తాన్ వైభవాన్ని, సిరి సంపదలను, భవనాలను, కానుకలను, ధన కనక రాసులను చూసి ఆశ్చర్యచకితులయ్యాడు ఈ యొక్క పర్షియా లేదా ఇరాన్ రాజు నుండి షా అబ్బాస్ యొక్క రాయబారి. అదేవిధంగా ఇతను అంటే రాజు తూర్పు తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నం ఓడరేవును 1639-40లో రాజపరివార సమేతంగా సందర్శించాడు. అయితే ఆ సమయంలో మచిలీపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఐరోపా వర్తక సంఘాల స్త్రీల వస్త్రాలను, ఆభరణాలను, దాసీల యొక్క అలంకరణను చూసి ఆశ్చర్యపోయాడు ఈ యొక్క రాయబారి, అంటే ఇరాన్ యొక్క రాయబారి. అదేవిధంగా సుల్తాన్ జరిపిన ఈ యాత్రను ఏమన్నారంటే బందరే ముబారక్ అని చెప్పి పేరు పిలిచారు. బందర్ అంటే రేవుపట్నం, బందరే ముబారక్ అంటే మచిలీపట్నం రేవు, దాన్ని బందర్ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా చాలామంది మచిలీపట్నాన్ని బందర్ అని పిలుస్తారు. బందర్ అంటే ఏంది? ఓడరేవు. కానీ అప్పుడు కుతుబ్ షాహీలకు ఉన్నటువంటి ఒకే ఒక ఓడరేవు మచిలీపట్నం, అందుకని దాన్ని బందర్ అని పిలిచారు. అదే బందర్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా సుల్తానులు అమూల్యమైనటువంటి రత్నాలతో, వజ్రాలతో పొదిగినటువంటి పొడవైన గౌన్లు, తర్వాత శిరస్సుపై ధరించి కిరీటంలో ఎంతో దగదగలాడే మేలు రకమైనటువంటి వజ్రాలు, రత్నాలు చూసేవారికి భ్రమలో ముంచెత్తేవి. ఆ విధంగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు ఈ యొక్క రాజులు. ఉట్టి రాజులే కాకుండా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ప్రధానమంత్రులు, సేనాధిపతులు కూడా చాలామంది సమర్థులు. వీళ్ళు విశ్వాసపాత్రులు. వీరు కూడా పెద్ద భవంతులలో విలాసంగా జీవితం గడిపేవారు. సుల్తాన్ పట్టాభిషేక కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు, వివాహాలు, విజయోత్సవాలు అంతఃపురంలో ఘనంగా జరిపేవారు. పొరుగు రాజులకు బహుమతులు కూడా పంపేవారు మరియు వాళ్ళను ఈ యొక్క విందు వినోదాలకు ఆహ్వానించేవారు. ఈ విధంగా వీరి పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాజు, అతని చుట్టుపక్కల ఉంటే ఉద్యోగులు లేదా అధికారులు కూడా చాలా విలాసవంతమైన జీవితం గడిపారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రాజు స్వతంత్రుడైనప్పటికీ, అన్ని అధికారులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పరిపాలన కాలంలో ఒక మంత్రి మండలి ఉండేది, పాలక మండలి ఉండేది. ప్రివీ కౌన్సిల్ అన్నారు దీన్నే మజ్లిసే దివాన్దారీ అన్నారు. మజ్లిసే దివాన్దారీ. ఈ మజ్లిసే దివాన్దారీ ఎత్తుందో ఇది మంత్రి మండలి. కుతుబ్ షాహీల కేంద్ర ప్రభుత్వంలో మజ్లిసే దివాన్దారీ లేదా మంత్రి పరిషత్ పరిపాలన వ్యవహారాల్లో కీలకమైన పాత్ర వహించేది.
ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రులు, అధికారుల సభ. దీన్ని సుల్తాన్ గౌరవించేవాడు. అన్ని సందర్భాల్లో మజ్లిస్ నిర్ణయాలను అమలు చేసేవాడు. దీనిలో అంటే ఈ మంత్రిమండలిలో వజీర్లు, అమీర్లు కూడా ఉండేవారు. ఇబ్రాహిం కుతుబ్ షా కాలంలో దీన్ని మజ్లిసే షింగాస్ అని చెప్పి వ్యవహరించారు. ఇది అత్యవసర సమావేశాలు కూడా జరిపేది. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మజ్లిసే దివాన్దారీ, అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో మజ్లిసే దివాన్దారీ పరిపూర్ణత సాధించి పనిచేసింది. ప్రతిరోజు దీని సమావేశం జరిగేది. మజ్లిస్లోని కొందరిని సుల్తాన్ రాయబారులుగా నియమించేవాడు. యూసుఫ్ షా అనే సభ్యుడు ఐనుల్ ముల్క్ అంటే సైనిక వ్యవహారాలు నిర్వహించే మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత కాలంలో క్రీస్తకం 1630లో ఇతనే ఆ తర్వాత మొఘలాయి చక్రవర్తి జహాంగీర్ దర్బారులో కుతుబ్ షాహీల యొక్క దూతగా పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో పేష్వాగా, ఐనుల్ ముల్క్, మీర్ జుమ్లా మొదలైన విశేష అధికారాలు కూడా ఉన్నవారు ఈ యొక్క ప్రివీ కౌన్సిల్లో లేదా పాలక మండలిలో సభ్యులుగా ఉండేవారు. ఈ విధంగా ఈ యొక్క పాలక మండలి లేదా మజ్లిసే దివాన్దారీ ఎటుందో అది పరిపాలనలో ప్రముఖ పాత్ర వహించిందని మనం చెప్పవచ్చు. మంత్రిమండలిలో ప్రధానమైనటువంటి ప్రధానమైన అధికారి ఎవరంటే పీష్వా. ఆ పరిపాలన కాలంలో ఆ సామ్రాజ్యంలోనే సుల్తాన్ తరువాత శక్తివంతమైన పదవివర్ధన ఉందంటే అది పీష్వా పదవి. సాధారణంగా ఈ పీష్వా పదవి కోసం మేధావులను, పరిపాలనలో వ్యవహారాల్లో పూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తిని పీష్వాగా నియమించేవారు. అయితే పీష్వా పదవి ఏదో అది చాలా ముఖ్యమైన పదవి ఈ యొక్క పరిపాలనలో. ఈ పీష్వా పనిగా పనిచేసినటువంటి ముస్తఫా ఖాన్ అర్బిస్తానీ, ఇతను ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కాలంలో పీష్వాగా పనిచేశాడు. అదేవిధంగా షేక్ ముహమ్మద్ ఇబ్నే ఖాతూన్, ఇతను అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో పీష్వాగా పనిచేశాడు. పీష్వా పదవి నిర్వహించడం విశేష గౌరవంగా పొందేవారు, విశేష గౌరవంగా భావించేవారు. అదేవిధంగా ఈ పీష్వా జీతం 12,000 హోన్లు ఉండేది. అయితే చివరి గోల్కొండ సుల్తాన్ అవుతున్నాడో అబుల్ హసన్ తానిషా కాలం నాటికి ఈ పీష్వా పదవి దివాన్గా మారిపోయింది. అదేవిధంగా మాదన్న అవుతున్నాడో ఇతను చివరి గోల్కొండ నవాబ్ దగ్గర దివాన్గా బాధ్యతలు నిర్వహించాడు. అదేవిధంగా పీష్వా తన హోదాకు తగినట్లుగా సువిశాలమైన భవనంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇతని కింద అనేక మంది ఉద్యోగులు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా దాసీ జనం పనిచేసేవారు. సుల్తాన్ సాధారణంగా పీష్వా సలహాలను గౌరవించేవాడు. తర్వాత పీష్వా చెప్పినట్లుగానే నడుచుకునేవాడిని మనం చెప్పవచ్చు. అంటే పీష్వా పదవి అనేది చాలా కీలకమైన పదవి. ఇది ప్రధానమంత్రి సమానం. మిగిలిన మంత్రుల మీద కూడా దీనికి ఆజమాయిషీ ఉండేది. అలాంటి పదవి యొక్క పీష్వా పదవి. ఆ తర్వాత ఈ మంత్రి మండలిలో రెండవ పదవి లేదా రెండవ గొప్ప పోస్ట్ ఏంటిదంటే మీర్ జుమ్లా అనేది. అయితే మీర్ జుమ్లా అవుతుందో ఇది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది. కుతుబ్ షాహీ కాలంలో రాజ్యక ఆర్థిక వ్యవహారాలు చూసుకునే మంత్రిని మీర్ జుమ్లా అని పిలిచేవారు. ప్రభుత్వానికి ఖజానాకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది, సరైన మార్గంలో వస్తుందా రావటం లేదా, ఈ విషయాన్ని చూసేవాడు యొక్క మీర్ జుమ్లా. అంటే మీర్ జుమ్లా ముఖ్యంగా రాజ్య ఆర్థిక వ్యవహారాలను ప్రశ్నించేవాడు. అదేవిధంగా అతను ప్రభుత్వ కోశాగారానికి రావాల్సిన పద్దులు క్రమబద్ధంగా వసూలు చేయడం, తర్వాత వివిధ శాఖల అవసరాలకు సుల్తాన్ అనుమతితో ఖర్చులకై చెల్లించడం ఇతని యొక్క విధులు. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సక్రమంగా వస్తుందా రావటం లేదా, ఎక్కడేమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా, వీటిని పరిశీలించేవాడు. ఆ తర్వాత రాజు ఆజ్ఞతోటి ఏ డిపార్ట్మెంట్కు ఎంత పైకం పోవాలనో అంత పైకాన్ని ఇచ్చి వాటి ఖర్చులు
జమా ఖర్చులు రాసుకునేవాడు యొక్క మీర్ జుమ్లా యొక్క ఆస్థానం. అదేవిధంగా సైనిక వ్యవహారాల శాఖ అవుతుందో దాని లెక్కలను కూడా తనిఖీ చేసేవాడు యొక్క మీర్ జుమ్లా. అయితే మీర్ జుమ్లా పదవి ఉందో చేపట్టిన వారిలో మీర్జా మొహమ్మద్ అమీన్, తర్వాత ముల్లా తాకీ, తర్వాత మీర్ మొహమ్మద్ సయీద్, తర్వాత మొహమ్మద్ కులీ, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మొహమ్మద్ కులీ, వీళ్ళు మీర్ జుమ్లాలు, పేరు పొందిన మీర్ జుమ్లాలు. అదే అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో మీర్ జుమ్లా పదవిని చేపట్టి పీష్వా కంటే ఎక్కువ అధికారులు చలాయించారు కొంతమంది. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మీర్ జుమ్లా పదవిని చేపట్టి నుండి మన్సూర్ అలీ ఖాన్ హబ్షీ తన బాధ్యతను సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాడు, అంటే బాధ్యతలను నిర్వహించలేకపోయాడు. అదేవిధంగా మొహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ, తర్వాత సర్ దఫ్తర్దార్ వంటి చిన్న ఉద్యోగం నిర్వహించి మన్సూర్ అలీ ఖాన్ హబ్షీ అవుతున్నాడో తన యొక్క మీర్ జుమ్లా పదవి బాధ్యతను నిర్వహించలేకపోయాడు. దాంతో అతని పదవి నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా రెండవ వ్యక్తిగా ఇక్కడ ఒక రెండవ వ్యక్తి ప్రస్తావన ఉంది. ఇతనేమో అతని రివర్స్గా చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఎట్లా ఎదిగాడు అనేది మనకు ఉంది. అందులో ఎవరంటే ఈ మొహమ్మద్ సయ్యద్ ఆర్తిస్తానీ చెందినవాడతను. అయితే ముందు ఇతను సర్ దఫ్తర్దార్గా కొలులో చేరాడు. ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేరాడు. ఆ తర్వాత కొద్దిగా కాలం తర్వాత స్వయం కృషితోటి ఇతను కొండపల్లి ముస్తఫా నగర్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో హవల్దార్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత 3000 హన్నులు జీతం ఉన్నటువంటి సర్కిల్ పదవిని చేపట్టాడు. ఆ తర్వాత కర్ణాటక ప్రాంతం ఆక్రమణ ఉందో ఆ ఆక్రమణలో పాల్పంచుకొని ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ఇతను మీర్ జుమ్లాగా ఆ పదవిని చేపట్టి విశేష అధికారాలు చలాయించాడు ఈ యొక్క మొహమ్మద్ సయీద్ ఆర్తిస్తానీ. ఈ విధంగా చిన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి చేరి తమ యొక్క అధికారాన్ని చలాయించిన వాళ్ళు కూడా ఈ గోల్కొండ పరిపాలన కాలం మనకు కనపడతారు, అంటే కుతుబ్ షాహీల యొక్క పరిపాలన కాలం మనకు కనపడతారు. ఈ విధంగా పీష్వా మీర్ జుమ్లా ఈ రెండు అవుతున్నాయో ఈ గోల్కొండ ప్రభువుల దగ్గర చాలా పవర్ఫుల్ పోస్టులు ఇవి, చాలా ఉన్నతమైన పోస్టులు ఇవి. కొన్నిసార్లు ఏమో పీష్వాలు ఉన్నతమైన వ్యక్తి ఉండి మొత్తం రాయబారిని సజ్జుకుంటే పీష్వాలు చోట్ల బలహీనపడడం ఉన్నప్పుడు మీర్ జుమ్లాలే ఆ మొత్తం అధికారాన్ని చేతి తీసుకొని, ఎందుకు ఆర్థిక శాఖ కాబట్టి మొత్తం అధికారాలను తన చేతి తీసుకొని ఆ యొక్క రాజ్య వ్యవహారాలను చూసేవారు. ఈ విధంగా కొంతమంది పీష్వాల కంటే కూడా మీర్ జుమ్లాలే మంచి పేరును సంపాదించారు గోల్కొండను పాలించినటువంటి కుతుబ్ షాహీ వంశముల యొక్క పరిపాలన కాలంలో. ఈ కుతుబ్ షాహీల యొక్క పరిపాలన కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి మూడవ పోస్టు అంటే అంతకుముందు మనం తెలుసుకున్నాం పీష్వా పదవి ఒకటి, అదేవిధంగా మీర్ జుమ్లా పదవి. పీష్వానేమో ప్రధానమంత్రి అయితే అదేవిధంగా మీర్ జుమ్లా అవుతున్నాడు తను ఆర్థిక మంత్రి అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ కాలంలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన పోస్ట్ ఏంటంటే ఐనుల్ ముల్క్. ఈ ఐనుల్ ముల్క్ అంటే ఇతను సైనిక వ్యవహారాలను చూసుకునే వ్యక్తి. సైనికుల యొక్క నియామకము, వాళ్ళ యొక్క శిక్షణ, తర్వాత యుద్ధ వ్యూహాల యొక్క రచన, తర్వాత తరఫ్ స్థాయి ఉందో ఆ తరఫ్ స్థాయి సైనాధిపతులను దుర్గాధిపతులను నియమించే విధి ఈ యొక్క ఐనుల్ ముల్క్ చేసేవాడు. అంటే ఈ విధులు సైన్య నియామకము, వాటి శిక్షణ ఇవ్వడము, యుద్ధ సమయంలో యుద్ధ వ్యూహాలు రచించడం, తర్వాత తరఫ్దాయి స్థాయిలో ఏ సేనాధిపతులు ఉన్నారో వాళ్ళను దుర్గాధిపతులను నియమించడం ఈ యొక్క ఐనుల్ ముల్క్ యొక్క విధులుగా మనం చెప్పవచ్చు. అయితే సమకాలీన చరిత్రకారుడు నిజాముద్దీన్ సైదీ దృష్టిలో కుతుబ్ షాహీల కేంద్ర మంత్రివర్గంలో
ఆయనుల్ ముల్కే ప్రముఖుడని చెప్పాడు ఇతను. ఇతడు సుల్తాన్ నమ్మిన బంటు. ఆయనుల్ ముల్క్ ఎప్పుడైనా సరే సుల్తాన్కు నమ్మిన బంటు ఉంటాడో అతనే ఈ పదవిలో ఉండేవాడు. అదేవిధంగా వీళ్ళ పరిపాలన కాలంలో సైఫ్ ఖాన్, మన్సూర్ ఖాన్ హబ్షీ పేరుగాంచినటువంటి ఆయనుల్ ముల్క్లు, అంటే వీళ్ళు సైనిక వ్యవహారాల మంత్రిగా ఉండి తమ యొక్క బాధ్యతను నిర్వహించుకుంటూ ఆ యొక్క పదవికే వన్నె తెచ్చారు ఇటు సైఫ్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ హబ్షీలు. అదేవిధంగా ఇంకొక మంత్రి పదవి ఏంటిదంటే నజీర్. రాజ్యంలో ఉన్న ప్రజలలో నీతి నియమాలు పాటించడం, తర్వాత సుల్తాన్ పట్ల భక్తిని కలిగి ఉండడం, తర్వాత గౌరవాన్ని కలిగి ఉండడం, సుల్తాన్ పట్ల శాసనాల పట్ల కూడా గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఈ యొక్క నజీర్. అదేవిధంగా ఈ నజీరు శాంతి భద్రతలు కాపాడడం, తర్వాత చట్టాల అమలు ఇతని విధులు. శాంతి భద్రతను కాపాడే చట్టాలు ఎత్తున్నాయో ఆ చట్టాలు అమలు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ఈ యొక్క నజీర్ మీద ఉండేది. అదేవిధంగా మొహమ్మద్ కులీ కాలంలో అబూ తాలిబ్, అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో మీర్ ఖాసిం ఏతున్నారో వీరు ఈ నజీర్ పదవులను సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారు వీళ్ళిద్దరూ కూడా. అదేవిధంగా ఇంకొక మంత్రి పదవి మజుందార్. ఈ మజుందార్ ఎత్తున్నాడో ఇతను రాజ్యం యొక్క ఆదాయ వ్యయాలన్నింటినీ తనిఖీ చేసే మంత్రి. అంటే ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి ఉద్యోగ శాఖకు, ప్రతి డిపార్ట్మెంట్ యొక్క జమా ఎంత, ఎన్ని పైసలు జమ అయినాయి, ఖర్చు ఎంత, రాజ్యం యొక్క ఆదాయం వ్యయాలు తనిఖీ చేయడం. అయితే రాజ్య ఆదాయ వ్యయాలు అంటే ఎట్లా తనిఖీ చేయాలి? డిపార్ట్మెంట్ వైజ్గా, శాఖల వైజ్గా ఒక్కొక్క శాఖ యొక్క జమ ఎంత అయింది, ఖర్చు ఎంత అయిందని లెక్కలు చూసేవాడు యొక్క మజుందార్. సాధారణంగా ఈ మజుందార్ పదవిలో హిందువులనే నియమించేవాడు. అయితే అబ్దుల్లా కుతుబ్ షా యొక్క పరిపాలన కాలంలో నారాయణ రావు ఈ మజుందార్ పదవిని నిర్వహించాడు. అంటే మజుందార్ అంటే ఆడిట్ పార్టీ అన్నమాట. ఇది ఆడిట్ చేయడం అన్నమాట. అంటే ప్రతి ఉద్యోగ శాఖ కూడా ఆడిట్ చేయడం. అంటే ఎంత ఆదాయం వచ్చింది వీళ్ళకు, ఎంత ఖర్చు చేసింది, ఏమైనా ఫ్రాడ్ జరిగిందా అంటే ఆడిటింగ్ చేసే దాన్ని వీళ్ళు మజుందార్ చేసేవాడు. ఈ మజుందార్ సాధారణంగా హిందువే అయ్యి ఉండేవాడు. ఇది ఈ యొక్క మజుందార్ గురించి. ఆ తర్వాత ఇంకొక పదవి ఏంటంటే దబీర్. ఈ దబీర్ యొక్క కార్యాలయాన్ని దివానే ఇన్సా అని కూడా పిలిచేవారు. ఇది పని ఏంటిదంటే సుల్తాన్ తరఫు నుంచి రాష్ట్ర పాలకులు లేదా తరఫుదారులకు, ఇతర శాఖలకు ఏమైనా ఫర్మానాలు పంపడం, తర్వాత కొన్ని రకాల ఫర్మానాలను అనువాదం చేయించడం, ఇవి కూడా ఇతని యొక్క విధులని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సుల్తాన్ మంత్రివర్గం అంగీకరించినటువంటి ఫర్మానాలను ముద్ర అంటే అధికార ముద్ర వేయించడం ఇది కార్యాలయం యొక్క విధి. అంటే మంత్రి మండలిలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల ప్రకారం ఆర్డర్స్ ఉన్నాయా లేవా అవి చూసి వాటిని సర్టిఫై చేయవలసిన బాధ్యత ఉండేది ఈ యొక్క దబీర్ మీద. ఈ విధంగా ఈ దబీర్ ఏతున్నాడో ఇతను తన యొక్క కార్యాలయం నుంచి ఆర్డర్స్ పంపేవాడు, ఉత్తర్వులను జారీ చేసేవాడు. అయితే సుల్తాన్ ముహమ్మద్ కాలంలో హాజీ ముజఫర్ అలీ, అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మౌలానా ఓవైసీ దబీర్ బాధ్యతలు నిర్వహించారు. మౌలానా ఓవైసీ ఈ యొక్క దబీర్ పదవి యొక్క బాధ్యతలను నిర్వహించారు. దబీర్ కార్యాలయంలో ముఖ్య ఉద్యోగి షురూ నవీస్ ఇతడు నాటి రికార్డు కీపరీ విధులను నిర్వహించేవాడు. ఈ విధంగా వీళ్ళ యొక్క పరిపాలన కాలంలో కేంద్రంలో అటు పీష్వా, ఆ తర్వాత మీర్ జుమ్లా, ఆ తర్వాత ఐనుల్ ముల్క్, తర్వాత నజీర్, తర్వాత మజుందార్, తర్వాత దబీర్ లాంటి పదవులు ఉన్నాయి. ఈ పదవులు నిర్వహించే వాళ్ళు ఆ పదవులకు ఎంతో ఉన్నతత్వాన్ని తీసుకుని వచ్చారు. అదేవిధంగా
ఇంకొక పోస్ట్ ఏంటంటే కొత్వాల్. కొత్వాల్ అనేది పోలీస్ శాఖకు పెద్ద. అంటే ఇప్పుడు మన దగ్గర పోలీస్ కమిషనర్ ఏ విధంగా ఉంటాడో కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్, అదేవిధంగా అప్పుడు కొత్వాల్ అనే అతను ఎవరంటే పోలీసు శాఖకు ఇతను పెద్ద. నగరంలో శాంతి భద్రత కాపాడడం ఇతని యొక్క విధి. అంతేకాకుండా ఇతను పరిపాలన కాలంలో అంటే కొత్వాల్ ఇతను శాంతి భద్రత కాపాడాలి, దేశంలో ఎలాంటి అలజడి లేకుండా, ప్రత్యేకించి రాజధానిలో ఎలాంటి అలజడి లేకుండా చూసుకునే బాధ్యత ఇతనిది. అయితే ఫ్రెంచ్ యాత్రికులు ఏతున్నారో వాళ్ళు టవర్నియార్, దీవ్నాట్, బెర్నియార్ ఇతనాడు వీళ్ళు గోల్కొండ పట్టణంలో పోలీస్ శాఖ క్రమశిక్షణతో పనిచేసేదని, విదేశీ స్వదేశీ వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారం చేసేవారని చెప్పి, నగరంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని నిశ్చితంగా తనిఖీ చేసేవారని చెప్పి రాశారు ఈ యొక్క విదేశీ యాత్రికుడు అంటే టవర్నియార్, తర్వాత బెర్నియార్. ఆ తర్వాత కొత్త వారు ఇతను వచ్చినట్టయితే ఆ కొత్త వారి యొక్క కదలికల మీద నిఘా ఉంచేవారని రాశారు. అదేవిధంగా టంకశాల అవుతుందో, టంకశాల అంటే ధనాన్ని దాచే ప్రదేశం, ఆ టంకశాలకు కొత్వాలే అధిపతి. కొన్ని సందర్భాల్లో ఈ కొత్వాలే న్యాయాధీశునిగా విధులు నిర్వహించేవాడు. దీంతో దొంగల బెడద చాలా తగ్గింది. అంటే దొంగల బెడద లేకుండా పోయింది ఈ కొత్వాల్ లాంటి పదవులు ఉంచడం వల్ల. ఈ విధంగా ఈ పరిపాలన గోల్కొండలో వెళ్ళినటువంటి కుతుబ్ షాహీల యొక్క పరిపాలనలో మనం తెలుసుకుంటే ఏం చూసుకున్నామంటే ఈ యొక్క పరిపాలనలో రాజ్య ఉన్నతమైన స్థానం ఉంది, రాజుకు అన్ని అధికారాలు ఉన్నాయి, అంతా రాజు చెప్పింది వినాలే. అయినప్పటికీ కూడా రాజుకు సలహాలు ఇవ్వడం కోసం కేంద్రంలో కొంతమంది మంత్రులు మనం చూసుకున్నాం. ఆ మంత్రుల్లో మొట్టమొదటి వాడేమో పిష్వా, ఆ తర్వాతేమో మీర్ జుమ్లా, ఆ తర్వాతనేమో ఐనుల్ ముల్క్, ఆ తర్వాత నజీర్, తర్వాత మజుందార్, ఆ తర్వాత దబీర్, ఆ తర్వాత కొత్వాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని తమ యొక్క శక్తి యుక్తులతోటి కాపాడి దానికి ఒక నిర్దిష్టమైన పరిపాలన అందించి ప్రజల చేత మెప్పు పొందారు ఈ కాలం నాటి ఈ యొక్క మంత్రులు. ఇది ఆ కాలం నాటి మంత్రుల గురించి కేంద్రం గురించి. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం రాష్ట్ర ప్రభుత్వం అంటే గోల్కొండ నవాబులు లేదా కుతుబ్ షాహీల పరిపాలన కాలం నాడు ఈ యొక్క కేంద్రంలో అంటే వీళ్ళ యొక్క పరిపాలన స్టేట్స్ రాష్ట్ర పాలన ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.